ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చు వాగ్దానము నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచనాన్ని నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధంగా రాయబడి ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించెను, నేను మీ మధ్య నుండి రోగము తొలగించెదను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానమును దేవుడు ఆనాడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ దేవుడు తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే, మీరు మీ దేవుడైన యెహోవానే ఆరాధించి సేవించాలని దేవుడు తెలియజేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు దగ్గర నుండి హృదయపూర్వకమైన ఆరాధనను, హృదయపూర్వకమైన భక్తిని దేవుడు కోరుచు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అటువంటి ఆత్మీయతను తన ప్రజలైన ఇశ్రాయేలు కలిగి ఉంటారో 2 ఆశీర్వాదాలను దేవుడు వారి ముందుంచినట్లు మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా వారి ఆహారాల మీద, పానీయాల మీద ఆయన ఆశీర్వాదాన్ని ఉంచుతానని దేవుడు మాట ఇచ్చాడు. రెండవదిగా మీ మధ్య నుండి రోగం తొలగిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడి ఉన్నారంటే, ఆనాడు వారు వాగ్దాన దేశమునకు ప్రయాణం అవుతున్న ఆ సందర్భంలో, ప్రయాణ మార్గంలో వారికి ఏది అందుబాటులో ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక దేవుడు ముందుగానే తన వాగ్దానపు మాట ద్వారా వారితో మాట్లాడుతూ దేవుడు అంటూ ఉన్నాడు, మీరు మీ దేవుడైన యెహోవాని సేవిస్తే, హృదయపూర్వకమైన భక్తిని మీరు చేయగలిగితే, చేస్తే నేను మీకు ఏది మీకు అందుబాటులో లేకపోయినా నేను మీకు అందుబాటులో ఉండి మీరు తీసుకునే ఆహారం మీద, పానీయాల మీద నా ఆశీర్వాదమును ఉంచేదనని దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీ మధ్య నుండి రోగము తొలగించదనని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు నేను అని అనినట్లు మనం చూస్తూ ఉంటాం. నేను అంటే దేవుడే వారికి కలిగే శరీర సంబంధమైన, ప్రాణాంతకమైన ఏ రోగమునైనా పరమ వైద్యునిగా ఆయనే ఉండి వారి శరీరముల నుండి, వారి మధ్యను ఏ రోగమునను దానిని ఆయనే తొలగించదనని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ప్రజలైన ఇశ్రాయేలులకు ప్రియమైన దేవుని బిడ్డలారా, కలుగు లేక వారి మధ్యను వైరల్ రూపంలో కావచ్చు, వైరస్ రూపంలో కావచ్చు, అంటే ఒకరి నుండి ఒకరికి వ్యాపించే ఇన్ఫెక్టియస్ ఆ వైరసెస్ కావచ్చు, అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా విస్తరించే రోగాలు కావచ్చు, వాటన్నిటినీ పరమ వైద్యుడిగా తన ప్రజల పట్ల ఆయన ఉండి తొలగించదనని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్య ప్రయాణంలో ఎటువంటి శరీర రోగము వారికి కలిగిన వాటిని బాగు చేయదనని, వారి శరీర ఆరోగ్యాల విషయంలో ముందుగానే తన వాగ్దానపు మాట ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలులను బలపరిచిన దేవునిగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దాన మాట ద్వారా దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పట్లే కాదు, మీ పట్ల కూడా ఆయన పరమ వైద్యుడిగా ఆయన ఉండే గొప్ప దేవుడే ఉన్నాడు. మీ పట్ల కూడా పరమ వైద్యుడిగా ఉండి మీ మధ్య నుండి రోగమును తొలగించే గొప్ప దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తిహీనతను మీరు విసర్జించి హృదయపూర్వకమైన భక్తిని మీరు కలిగి ఉన్నట్లయితే, హృదయపూర్వకమైన భక్తిని, ఆరాధనను, హృదయంలో నుండి ఆరాధనను, హృదయమును పరిశుద్ధంగా కాపాడుకుంటూ హృదయంలో నుండి భక్తిని మీరు చేయగలిగితే, దేవుడు అంటూ ఉన్నాడు, నీ శరీరమును బలహీనపరుస్తున్న రోగమును, నీ శరీరమును బాధకు గురి చేస్తున్న రోగమును, మానసిక ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా, మానసిక సమాధానం లేకుండా చేస్తున్న రోగమును, నీ కష్టార్జితమును తినివేస్తున్న రోగమును, కుటుంబాల్లో సమాధానము, నెమ్మది, సంతోషం లేకుండా
దుఃఖకరమైన పరిస్థితులను కలుగు చేస్తున్న రోగమును, అభివృద్ధి ఎదుగుదల లేకుండా చేస్తున్న రోగమును, నీ ఆర్థిక పరిస్థితులను చిన్నాభిన్నం చేస్తున్న రోగమును, నిన్ను అన్ని విధాలా నష్టపోయేటట్లు చేస్తున్న ఆ రోగమును నీ మధ్య నుండి తొలగించదనని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తొలగించడమే కాకుండా నీకు మానసిక ప్రశాంతత, నెమ్మది, సమాధానము, కుటుంబంలో సంతోషము, ఆరోగ్యకరమైన స్థితిని దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానపు మాట ఇస్తున్న దేవుడు, ఈ వాగ్దానపు మాటను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మహాశక్తి కలిగిన దేవుడు అంటే, ఎటువంటి స్వస్థత కార్యాలు చేసిన దేవుడు అంటే, మరణకరమైన క్యాన్సర్ రోగమును హిజ్కియా శరీరము నుండి తొలగించి 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన గొప్ప దేవుడే ఉన్నాడు. కుష్ఠరోగమును నయమాను శరీరం నుండి తొలగించి నయమాను శరీరమును పసిపిల్ల దేహం వలె చేసిన దేవుడు ఈ రోజున ఈ వాగ్దానపు మాట ద్వారా నీతో మాట్లాడుతూ నీ మధ్య నుండి రోగము తొలగిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణించిన వారిని తిరిగి లేపిన దేవుడు, అదేవిధంగా యెహోవాయే యేసుక్రీస్తుగా క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉంటాం. ఆ దేవుడే మానవునికి వచ్చిన యేసు ప్రభువారు అనేకులను స్వస్థపరచడమే కాకుండా అనేకుల జీవితాల్లో స్వస్థత కార్యాలు చేయడమే కాకుండా చనిపోయిన ముగ్గురిని లేపిన దేవునిగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి మహా గొప్ప దేవుడు ఈ వాగ్దాన మాట ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను రకరకాల బాధలు గురి చేస్తున్న మానసిక వేదన, శారీరకంగా బాధను కలుగు చేస్తున్న ఆ రోగమును నీ మధ్య నుండి, నీ శరీరం నుండి తొలగించదనని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆత్మీయతని కలిగి ఉంటూ, అంటే భక్తిహీనతను విసర్జించి హృదయపూర్వకమైన భక్తిని చేస్తూ దేవుని ద్వారా ఈ వాగ్దాన దీవెనను మీరు పొందాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దానాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమమును ముగింపు ప్రార్థన ద్వారా మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. రోగమును తొలగించదనని, ఆరోగ్యకరమైన స్థితిని కలుగు చేసి తద్వారా కలిగే మానసిక ప్రశాంతత, నెమ్మది, సమాధానం, కుటుంబాల్లో సంతోషమును కలుగు చేస్తానని మీరు ఇచ్చిన ఈ వాగ్దాన మాటను బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు విశ్వసించి, దేవా, ప్రతి ఒక్కరూ నీవు కోరే ఆత్మీయతను కలిగి ఈ వాగ్దాన దీవెనను వారు పొందుకునేటట్లు మీరు సహాయం చేయండి. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని దీవించండి. వారి ఆరోగ్యాలు మీరు ఆశీర్వదించండి. వారి ప్రయాణ మార్గాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. వారు తలపెట్టే ప్రయత్నాల్లో నీ సన్నిధిని, కాపుదల, సఫలతను మీరు అనుగ్రహించి నడిపించమని దేవా, వారి చుట్టూ కంచి కాపుదల, అగ్ని ప్రాకారంగా మీరు ఉండి నడిపించమని దేవా, ఈ వాగ్దానం ద్వారా మీరు మహిమపరచబడినందుకు నీకే స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.